మీరు కూడా నాలాగా ఇల్లుని శుభ్రంగా, అందంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంచడం ఇష్టపడే వాళ్ళైతే రోజువారీ పనులను సులభంగా, ఆనందంగా ఎలా చేసుకోవాలో ఈ ఛానల్ ద్వారా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. మన ఇల్లు శుభ్రంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఒక్కరోజు కేటాయిస్తే సరిపోతుంది అని అనుకోలేదు. ప్రతిరోజు క్లీనింగ్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారాలి. రోజు చిన్న చిన్న భాగాలుగా ఇంటిని క్లీన్ చేసుకుంటే మనకు అంత భారం అనిపించదు. క్లీనింగ్, ఆర్గనైజింగ్ రెండూ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. క్లీనింగ్ అంటే దుమ్ము ధూళి లేకుండా చూసుకోవడం. ఆర్గనైజింగ్ అంటే ప్రతి వస్తువుకి ఒక నిర్దిష్టమైన స్థానాన్ని ఇవ్వడం. సపోజ్ ఒక వస్తువు మనం తీసుకున్నామనుకోండి, అది యూజ్ చేసుకున్న తర్వాత అదే స్థానంలో పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనమే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇదే అలవాటు చేయాలి. దీనివల్ల సమయం వృధా అవ్వదు, టెన్షన్ కూడా తగ్గుతుంది. ఆర్గనైజింగ్లో భాగంగా మనం రోజు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది కదా. బట్టలు సర్దడం, పిల్లల బొమ్మలు సర్దడం, వంటింట్లో గిన్నెలు సర్దడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ చిన్న చిన్న అలవాట్లను పాటించడం ద్వారా ఈ పనులన్నీ కూడా సులువుగా అవుతాయి. ఒక హౌస్ వైఫ్గా నేను ఈ పనులన్నీ ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నేనే కాదు, మనమందరం కూడా ఇంటి పనులను ఇష్టంగా చేస్తే అంత కష్టం అనిపించదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండే ఒక రూమ్ని చూస్తే అది మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంకా గార్డెనింగ్ విషయానికి వస్తే చిన్నదా పెద్దదా అన్నది కాదండి. మనకు వీలున్నంతలో కొన్ని మొక్కలైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతపు ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్, డిప్రెషన్ అందరికీ కామన్ ప్రాబ్లమ్స్గా మారిపోయాయి. కాసేపు ఈ మొక్కల మధ్యలో గడిపితే కొంచెమైనా ఆ స్ట్రెస్ నుండి బయటపడే వీలుంటుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కమెంట్ల ద్వారా తెలియజేయండి. క్లీనింగ్, ఆర్గనైజింగ్, కుకింగ్, గార్డెనింగ్ అండ్ డైలీ రొటీన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.